హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే నేనైతే పకోడీ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. పకోడీ కోసం అయితే ఉల్లిగడ్డలు అయితే మంచిగా నీట్గా కడుక్కొని ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే సన్నగా కలుపుకుంటున్నా. ఉల్లిగడ్డలు అయితే సన్నగా కలుపుకొని అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పిండి అయితే కలుపుకుంటాం. ఇంకా ఇదిగో పిండి అయితే వేసేసుకున్నాను. ఈ కారం, ఉప్పు, ఇదిగో కొంచెం అయితే ఓమ వేసుకుంటున్నాను నేనైతే. ఇంకా జీలకర్ర, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదైతే మొత్తం ఒకసారి అయితే కలుపుకొని ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం. ఇదేంటి పిండి తెల్లగా ఉందని చూస్తున్నారా? ఇది వచ్చేసి అయితే గోధుమ పిండి. గోధుమ పిండితోనైతే చేస్తున్నాను నేనైతే. ఇది ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను. ఇంకా ఇదైతే కలుపుకుంటున్నాను. ఇంకా మొత్తం ఇది కూడా టేస్ట్ అయితే బాగుంటుందండి. గోధుమ పిండితో కూడా, శనగపిండితోనే కాదు, ఇది కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. వాటర్ అయితే వేసేసుకుంటున్నాం. ఇంకా తెలియని వాళ్ళు అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉంటుందో చూస్తారు మీరు కూడా. టేస్ట్ అయితే బాగుంటుంది. తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది పిండి అయితే కలిపేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే వేసేసుకోవడం. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా. ఇదిగో ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది. ఇంకా వేసేసుకున్న పకోడీ అయితే. ఈ గోధుమ పిండి వేసేసి కొంచెం వేసుకుంటాను. ఇదిగో పకోడీ అయితే వేసేసిన అండి. ఇంకా బయట మంచిగా చల్లచల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా పకోడీలు తింటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. మా దగ్గరనైతే వర్షం పడుతుంది ఈరోజు అయితే. అందుకని నేనైతే పకోడీలు అయితే వేస్తున్నా. ఇలా వర్షం పడుతుంటేనైతే మనకైతే వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీరేమంటారు? వర్షం పడినప్పుడు మీరేమేమి చేసుకుంటారు? ఇదిగో ఇంకా పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా పకోడీ అయితే రెడీ. ఓకేనా? బాయ్.